హలో అందరికీ, నేను ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నా. బయట ఫుల్ వర్షంగా ఉంది, లోపల వేడివేడిగా చికెన్ పకోడీ చేద్దామని చూడండి ప్రిపేర్ చేస్తున్నా. మా లక్కీ వర్షం వస్తుంది కదా మమ్మీ ఏదన్నా వేడివేడిగా చెయ్యన్నాడు. చికెన్ తెపో నాన్న అంటే ఇగో చికెన్ తెచ్చాడు. చికెన్ పకోడీ కోసం ప్రిపేర్ అవుతున్నా. చూడండి ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తా. మా వాడికి ఎప్పుడు వర్షం వచ్చినా ఏదో ఒకటి కావాలంటాడు. చాలుగా ఫ్రీగా లేకపోతే మంచిగా అంతే. వేయాలా నేను డబ్బునే చేస్తున్నా నూనె ఎట్లా అన్నట్ట ఏం చేస్తున్నావు? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ చేస్తున్నా వర్షం వస్తుందని. చికెన్ పకోడీ ఎంత మంచిగా ఉడుకుతుందో, ఎంత మంచి వర్షం వస్తుంటే వేడి వేడిగా ఇట్లా చేసుకొని తింటుంటే హాయిగా ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ తీసాను. సినిమా పెడతా నువ్వు తన పెట్టు ఖర్చు తాగేసినాడు ఖర్చు తాగి ఈడ చేదుకొని ఉంటాడు, ఈయన ఉంటాడు, ఇద్దరు ఉంటాడు. నాకు అది అది ఒక్కడ హీరో ఉండాలి, వేరే హీరోలు ఒక్కలు. హిందీ మూవీ हम सब साथ लोग हैं, हम सब साथ బాగుంటుంది సినిమా. సునీల్ శెట్టి ఉంటాడు, ఇంకా అక్షయ్ కుమార్ ఉంటాడు. ఈ సినిమాలోనే టిప్పు టిప్పు బరేసా పాని అని పాట అవుతుంది. ఉండగా జోక్స్ ఉంటుంది. ఇది చూడు ఆడ చదువు రాదు.
హమ్ హమ్ ఏదో ఉన్నాయి. हम मिलेंगे या इजिमा भले ఉంటుంది इसको पेट हमने इसको सिर्फ बांटది ఇగో సూపర్ పెట్ రెడీ పెద్ద పెట్ దే ఫోన్ చికెన్ పకోడీ చూడండి ఎంత టేస్టీగా చేసినారు. సూపర్. అయిపోయింది ఇక ఇది ఒకటి లాస్ట్ అనేసి ఇక చేసేసిన అయిపోయింది. అవుతుందండి అయిపోయింది కడాయి నిండా అయిపోయింది. చూడండి ఇది లివర్. ఇగో ఏమండి లివర్, అదే లివర్ అట్లా చూడండి మన పకోడీ రెడీ అయిపోతుంది. చూడండి చేసుకుంటా తినకుండా ఉండలేము, ఇంత బాగుందా. నేను ఎప్పుడు బద్దలు చేసినా పకోడీలు చేసినా చేసుకుంటా 2-3 తినడం అలవాటు. అట్లా తింటే ఏం మాట్లాడు. చూడండి పకోడీలా కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేస్తే ఇంకా కాస్త స్పైసీ స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు తినేటప్పుడు మళ్ళీ వీడియో పెడతా. చూడండి చికెన్ పకోడీ ఎంత బాగా చేసిందో, వేడివేడిగా చాలా బాగుంది. ఎప్పుడు చికెన్ కర్రీ వండడం కదా, అప్పుడు చికెన్ పకోడీ చేయడం కూడా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే మిర్చి కూడా ఫ్రై చేస్తా. చికెన్ పకోడీ సూపర్. ఏమన్నా టేస్ట్ ఉందా, చాలా బాగుంది. చికెన్ పకోడీ బాగుంది.
రూపాయలు ఉంది. ఆ.